అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్ర మార్కెటింగ్ కుర్రాడు. ఉదయం 5 గంటలకే ఫాస్ట్గా రెడీ అయ్యి తిరుపతి వెళ్ళడం కోసం విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళాను. విజయవాడ నుంచి తిరుపతికి డైరెక్ట్ మార్నింగ్ ట్రైన్స్ లేకపోవడంతో పినాకిని ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాను. నాయుడుపేటలో ట్రైన్ దిగి అక్కడి నుంచి నాయుడుపేట బస్ స్టాండ్కి వెళ్ళి తిరుపతి బస్ ఎక్కాను. నాయుడుపేట నుంచి తిరుపతి వరకు దాదాపు గంటన్నర ప్రయాణం సమయం. తిరుపతి బస్ స్టాండ్లో దిగి ముందుగా నేను బుక్ చేసిన హోటల్కి వెళ్ళాను. ఈ హోటల్లో ఏసీ మరియు నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. నేను సింగిల్ బెడ్ నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాను. హోటల్ నాన్ ఏసీ రూమ్ ప్రైస్ ఒక రోజుకు 700 రూపీస్. ఫ్రెష్ అయ్యాక భోజనం చేసి నా మార్కెట్ విజిట్ ప్రారంభించాను. తిరుపతిలో నేను ఎక్కువగా వేలే మార్కెట్ ఏరియాలు గాంధీ రోడ్ మరియు న్యూ బైపాస్ రోడ్. మార్కెట్లో నా పని పూర్తయ్యాక అలివేలు ముందాపురం టెంపుల్కి వెళ్ళాను. అక్కడ ఫ్రీ దర్శనం మరియు 50 రూపీస్ దర్శనం రెండు ఉన్నాయి. నేను మొబైల్ను కౌంటర్లో ఇచ్చి ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. ఫ్రీ దర్శనం పూర్తి కావడానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది. ముఖ్యంగా మొబైల్ కౌంటర్లో ఫోన్ పెట్టడానికి ఎటువంటి ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదేనా ఈరోజు తిరుపతి మార్కెట్ మరియు ఆలయ దర్శన అనుభవం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆంధ్ర మార్కెటింగ్ కుర్రాడు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.